మరి యొక్క కార్యక్రమంలో ఎక్కివేయించండి. దైవ లక్షణముల స్తుతి గుల్ల సంజ శిరచ్ఛేదన పల్లెటి సత్యవేదం గారు, మరి సైతాన్ ఎదిరింపులు ఎల్ల నిర్మల సమర్పణ పొలుమాటి బుజ్జారి గారు, రాకడ ప్రార్థన వీర నక్షత్ర, ప్రకటన గ్రంథ స్థుతులు యాళ్ళ జ్యోతి, ప్రకటన గ్రంథ ధన్యతలు బీర ఉమ్మ ఇలా సిద్ధపడి స్థుతుల కార్యక్రమాన్ని కొనసాగించడానికి త్వరపడి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఉన్నవారు ఎవరైనా మరి ఎక్కడైనా ఉంటే త్వరగా రావాలి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఎవరైనా ఒక ప్రత్యేకమైన కీర్తన అక్కడే ఉండి పాడొచ్చు, మైకులు ఇస్తారు. పోనీ వచ్చిన కీర్తన తదుపరి మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఎవరు పాడతారో చెప్తే మైక్ ఇస్తారు. పేర్లు చదవబడ్డాయి. సంజ సత్యవేదం గారు, నిర్మల బుజ్జారి గారు, నక్షత్ర, జ్యోతి, ఉమా త్వరగా సిద్ధపడి ఉండాలి. మరి మీకందరికీ కూడా మరి ప్రోగ్రామ్ సీట్లు ఇచ్చారు. ఎవరి దగ్గర లేవు చెప్పండి, పోనిస్తారు. రాత్రి ఎవరైనా రాలేకపోతే చెప్తే మరి ఇక్కడ కొన్ని ఉన్నాయి, మీరు జ్ఞాపకముగా మరి మీ దగ్గర ఉంచుకుంటారని మీకు ఇవ్వటమాట. ఏ ఏడాది ఎవరు కార్యక్రమంలో ఎక్కివించారనేది చిన్నోడు ఎవరికైనా లేకపోతే చెప్పండి, సంఘ పెద్దగారు ఇస్తారు. ఎవరి దగ్గర తెలియదు కార్యక్రమం, మరి రాత్రి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర యొక్క ప్రోగ్రామ్ సీట్ లేకపోతే మరి చూడండి. మా కీర్తన పాడండి. ఇక్కడ బుజ్జారి గారు యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళగూర్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి, నా తలపై ముళ్ళగూర్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి, నా నామున ఉమ్ము వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా నామున ఉమ్ము వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి,
యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళు బడినవి, నా రాతలు చెరిగిపోవుచున్నవి. నా చేతులు సంకెళ్ళు బడినవి, నా రాతలు చెగిరిపోవుచున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడతలు రక్త సిద్ధమైనవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడతలు రక్త సిద్ధమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నాతో ఏకీభవించండి. ప్రియక దేవుని స్తుతి. మోకరిద్దాం. చెప్పబడిన వారు మా లైన్లో నిలబడండి. ఇక్కడికి వచ్చి మా ఒకళ్ళ దగ్గర మైకా పెట్టుకోండి. కీర్తనలకి రండి. సంజ సత్యవేదం గారు, నిర్మల బుచ్చారి గారు, నక్షత్ర, జ్యోతి, ఉమా, వీళ్ళందరూ కూడా మా నిలబడండి. అయ్యా కొద్ది దారి ఇస్తే కొంచెం నాతో చెప్పండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును కాయగములు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు ప్రభువునకు కలుగునుగాక. ఆమేన్. దైవలక్షణ స్తుతి. జీవము. దేవుడు జీవము గనుక ఏ పనియు చేయకుండా ఉండలేడు. నరుడు పాపములో పడిపోని ఎడల అతనిని రక్షింపనైనా రక్షించును గాని మొదలే అతనిని సృజింపకుండా ఉండలేడు. జీవము అనునది తక్కిన లక్షణములలో కూడా ఉన్నది. అట్లే అన్ని లక్షణములు కూడా మిగిలిన అన్ని లక్షణములలో ఇమిడి ఉన్నవి, ఒకదానికొకటి సంబంధించి ఉన్నవి. ఒక పని చేయవలసి వచ్చినప్పుడు అన్ని లక్షణములు ఒక లక్షణముగా పనిచేయును. ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు గనుక మనమెన్ని తప్పులు చేసినను క్షమించుచున్నాడు. మనము పుట్టకముందే మనకు కావలసినవన్నీ దయచేసి ఉన్నాడు. అన్నీ మనకు ఇచ్చివేయటయే ఆయన ప్రేమ యొక్క లక్షణమై ఉన్నది. పరిశుద్ధత. పాపపుణ్యములు దేవుడే కలిగించినాడని కొందరు దురాభిప్రాయము పడుచున్నారు. పరిశుద్ధుడైన దేవుడట్లు పాపము చేయగలడు? ఒకవేళ పాపము చేసిన ఎడల ఆయన పాపులందరికంటే పాపియగును. పాపి అయితే దేవుడెట్లు కాగలడు? వెలుగు చీకటిగాను చీకటి వెలుగుగాను ఉండగలదా? ఆమె. నరులకు విమోచనముగల్గే పాపంబుల్ పరిహారమాయే కృపా సాధనములు దొరికే మోక్షం సంబు స్థిరమాయే మేముని
ఇంకేమి తేగలము పరిపూర్ణ జనకా. శిరచ్ఛేదన. ప్రధాన దూత యొక్క మనసులో అనాదిలో దేవునితో తాను సమానమని చెడు తలంపు పుట్టించుకొని ఉన్నాడు. ఇతని అతని శిరస్సులోనిది. దేవాక్యమే ఖడ్గమ సోతే సాతాను శిరస్సునే ఖండించున్నాము. అతడు దైవ సంకల్పమును భిన్నమును చేయుటకు హవ్వలో దైవజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినది. వాక్యమే ఖడ్గమ సోతే సాతాను శిరస్సునే ఖండించున్నాము. ఆమెన్. ఆదాము హవ్వలను శాపగ్రస్తులుగా చేయవలననేది అతని శిరస్సులోనిది. దైవాక్యమే ఖడ్గము చేతో సాతాను శిరస్సునే ఖండించున్నాము. ఆమెన్. సాతాను సర్పమా, సర్వకాలంలో శ్రమలతో కూడిన సావు నీకు, నరిలో బాధించు నాడప్పుడల్లా రాతలో పైన శిక్షలో భయపడి నీకు, యోప్రడీస్ నది వద్ద ఉన్న భూతాల కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞాపన పత్రిక వెళ్ళేందుకు ముందే కంపయు భీతియు కలుగు నీకు, హేసు మాట హింస నీకు, హడమల గొడ్డలు హడలు నీకు, కడతరిగినట్టి కాయ నీకు, అగ్నిగుణమంత నిరాశ నీకు. ఆమేన్. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించమని వాక్య గ్రంథంలో రాయించున్నావు. ఇదిగో ఇప్పుడే నిన్ను సంధానమందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వలన సైతానికి వేదవా నిశ్చత్వా కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమా సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించడం సర్వశక్తిలోనే మాకు శక్తిని దయచేయమని శత్రువు బలవంతుడి మీద అధికారం ఇచ్చున్నాను లోకాపదేశంలో రాయించున్నావు. కాబట్టి మా తండ్రి అధికారం వాడుకున్న కృప దయచేయమని ప్రభునామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించు ఆయతపరుచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకంలో బంధకములను సాతాను అనుసరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచులారా, మేము మిమ్మల్ని ఎదురు గద్దించున్నాము గనుక మా ఎదురింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దానంలో ఆజ్ఞాపించున్నాము. ఆమేన్. సైతాన్ ఎదిరింపు స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు శిలువ మీద ఉన్నప్పుడు దుష్టులు నీవు ఇతరులను రక్షించినావు, నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేసినారు. అయితే ప్రభువా, నిన్ను నీవు రక్షించుకుంటే లోకమంతటిని రక్షించుకొనలేవు. అందుచేత ఆ హేళన అబద్ధముతో కూడుకొని ఉన్నది. సైతాను నీ పనికి అడ్డము వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును గాని ఆ మాటలో నిజముండదు గనుక మాకు ధైర్యము దయచేయము. ఓ సాతానా, నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరిని రక్షింపలేవు. దుష్టుల చేత మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు అని మేము సాతానును ఎదిరించేటట్లు మాకు బలము అనుగ్రహించుము. ఓ దేవా, సైతాను ఇట్లనుకొనుచున్నాడు, నేను విశ్వాసులకు కూడా జబ్బులు కష్టములు పంపించుచున్నాను గనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ధి. అయితే మేము సైతాన నీ రాజ్యమునకు నీ జయమునకు లయము నాశనమని ప్రకటించుచున్నాము. మరియు సాతాను ఇట్లా అనుకొనుచున్నాడు, విశ్వాసులు ఎంత ప్రార్థన చేసినాను వారి కష్టములు నేను పోనీయలేదు గనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ధి. విశ్వాసుల డాబసరి మాటలు ఏవి? మేమైతే సైతానా నీకెన్నడూ జయము రాదు, గడియ వచ్చినప్పుడు మా కష్టములు తీరిపోవును, మా ప్రార్థనలు నెరవేరును, మాకే జయము, నీవు అపజయపరుడువని ప్రకటించుచున్నాము. ఇంకను సైతాను నేను కష్ట నివారణకు ఆటంకముగా నున్నప్పుడు నీ తండ్రి వచ్చి కష్ట నివారణ చేసినాడా? లేదు. గనుక నా రాజ్యము వృద్ధి పొందుచుండగా దేవుని రాజ్యము వృద్ధి పొందుటలేదు కదా.
అనుచున్నది. అయితే మేము ఓ సాతానా నీకు నీ పనులకు లయము నాశనమని ప్రకటించుచున్నాము. ఆమేన్. పరిత్యాగ పత్రిక. ఓ సాతానా నీవంటే మాకిష్టం లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. ఆమేన్. శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చింతనుండగా భయము లేదు మనకిక ప్రభువు చింతనుండగా యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా. ప్రవేశించి ఊరుకుంటలేదు, అది వ్యాధిని కలుగుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకుని స్వస్థత పొందుటకు పొనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి వచ్చినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పొనుకొన్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలగకపోయినా ఎడల ప్రార్థించి నీ దీవెనలతో ఔషధము వేసుకొందును. నీళ్లు ఔషధముగా నీవు నయమను విషయములో వాడుకొన్నావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకొననియు నీకు ముందుగా తెలిసి మూలికలను పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానము కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ ఔషధమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన విశ్వాసము స్తోత్రములను వలనను స్వస్థత పొందవలనని నీ నామాధారుల విషయములో కోరుచున్నాను. ఆమేన్. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమిక కాదది నా ఇచ్ఛాయు నాటి నా హృదయమిదిగోని కేయిది ఏ రాజా కియా సింహాసనమౌ తనువు నాది దిగోగై కొనోమియు ప్రభువాని పనికే ప్రాతిష్ఠింపుమి. రాకడ ప్రార్థన స్థితులు. ఒక అబ్బాయి దూరదేశంలో నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము వ్రాసెను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరము చూచుకుని ఆనందించి ఆ అబ్బాయి కొరకు ఎదురు చూచుదురు కదా. అట్లే యేసుప్రభు వచ్చేదనని చెప్పిరి కదా. వచ్చేదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండునా ఎప్పుడో ఒకప్పుడు వచ్చును కదా. ఆ అబ్బాయి ఇంటివారు అతని కొరకు ఎదురు చూచినట్లుగా మనమును యేసుప్రభు యొక్క రాకకై ఎదురు చూచిన యెడల ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లు ఎదురు చూడగల మనసు అనుగ్రహింతువని నమ్మి ఓ ప్రభువా నిన్ను వందించుచున్నాము. ఆమేన్. రాక కొరకు ఎదురు చూచి రాక ముందే మృతుడవైన రాక కొరకు ఎదురు చూచి రాక ముందే మృతుడవైన రాక కాలమందు భూలోక భక్తులెల్ల నీతో ఏకమై పోదురు భూలోక భక్తులెల్ల నీతో ఏకమై
పోదురు. శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. ప్రకటన గ్రంథంలోని స్థుతులు. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తమును వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన 1:18. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 4:8. 4 జీవులు చేసిన స్థుతి. భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. స్తుతి చేయరండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయరండి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞతలురును. మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయరండి. ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలు. దేవుని వాక్యము చదివిన వారు ధన్యుడు, వాటిని విని గైకొన వారు ధన్యుడు. 1:3. ప్రభువునందు మృతువులు ధన్యులు. 14:13. ప్రకటన 14:13. మెలకుగా నుండి తన వస్త్రములు కాపాడుకున్నవారు ధన్యుడు. ప్రకటన 16:16. గొర్రెపిల్ల విందుకు పిలువబడేవారు ధన్యులు. ప్రకటన 19:9. మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు ధన్యులు. ప్రకటన 26. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలోను గైకొన్నవారు ధన్యుడు. ప్రకటన 22:7. జీవవృక్షములను హక్కుగలవారు అయితే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు. ప్రకటన 22:14. ఆమేన్. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. సమయములో వాక్య పఠన గావించుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు. మరి నల్లి సామ్యూయల్ ప్రేమ్ గారు అనగా చిన్నోడు త్వరగా వాక్యం చదవటానికి లోపలికి రావాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము భాగాలు చదవటానికి సిద్ధపడండి. ఓకే.
తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ యెషయా 53 అధ్యాయము 1 నుంచి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా ఈ బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మతమని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆ యేసు మనుషుల వలన విసర్జింపబడివాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులను చూడనల్లినవాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనికి ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన గాను శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమై శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడిన వాడు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చి కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మెత్తబడిను కదా. సజీవులు భూముల నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరముల వారి ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసును. అతడు తన్ను తానే అపరాధ పరిహారమే చేయగా అతడు సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందుము. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషను భరించి తనకున్న అనుభజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఎలయనగా మరణము నొందినట్లు అతడు నా ప్రాణమును దారబోసును. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన గాచి విజ్ఞాపన చేసాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలు ఆశీర్వదించును గాక. మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించి మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సాచుండు సజీవుడాయే. తండ్రి నా దేవుని తలంచుకునుసు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము ప్రారంభము నుండి 6వ వచనముల వరకు పొలమాటిచ్చినారి. అలాగే కుమారుడైన తండ్రిని తలంచుకునుసు లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుండి 49 వరకు పాముల ఎఫ్సిబా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 18 వరకు నల్లి రత్నకుమారి. తండ్రి అయిన దేవుని తలచుకుంటూ కీర్తనల గ్రంథము 22 అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచక
నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ఏలోయి ఏలోయి లామా, ఏలోయి ఏలోయి లామా, నా దేవ నా దేవ దేవా, నన్నేల విడనాడితివి, నన్నేల విడనాడితివి. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు లోకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన వారు దేవుని ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. పరులకు పకారంబు సల్పా, ధరను వెలసిన వరపాదముల, పరులకు పకారంబు సల్పా, ధరను వెలసిన వరుణాలవాలా, కల్వరి గిరి చేరు మనసా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుందాము. ఎఫెసీ 2:13. అయినను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమిస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేయను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరు ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలెననియు ఇలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఆమేన్. ఇంకా 18 వరకు. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులమై ఒక ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలిగిన ఉన్నాము.
కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినే ఇందురు. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. పాపులాకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులాకై వచ్చినావా, కరుణించినావా, ముఖము తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా. స్తుతుల కొరకు జరిగిన కార్యక్రమం కొరకు వీర చంద్రమ్మ గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహోన్నతుడా, మీకే మా లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉండి నా నామన స్తుతి అంటారు అక్కడ ఉంటానని మహోన్నతుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను అలాగే నేను ఇంటి కాలం 40 రోజులు నేను మంచి శుక్రవారం వరకు దగ్గర నాయన మీరే తోడుగా నీడగా ఉన్నారు. నాని 40 రోజులు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా జరిపాము. నేను మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను రాని బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను వచ్చి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళకు ప్రతిఫలం దయచేయండి. నేను మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామని పరిశుద్ధమైన తండ్రి. అలాగే నేను పాటల్లోని స్థుతుల్లోని వాక్యంలోని పాటల్లోని మీరే తోడుగా నీడగా ఉండి నాయన ఈ బిడ్డలని ఎంతగానో అభివృద్ధిగా చేశారు. నాయన చదువు పట్ల మీరే దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచారు. ఆయన ఏ బిడ్డకి ఏ సిగ్గు లేకుండా ఆయన ఎంతో సంతోషంగా ఉల్లాసంగా నేను వాక్య పాఠంలోని పాఠాల్లోని మీరే తోడుగా నీడగా ఉన్నారు. నేను మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను జరగవలసిన కార్యక్రమంలో మీరే తోడుగా నీడగా ఉండండి. ఆయన ఈ 40 రోజులు ఎంతో సంతోషంగా జరిపించాను. నేను మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నేను ఈస్టర్ వరకు కూడా మీరే తోడుగా నీడగండి, రానబిడ్డలను కూడా ఇంకా రప్పించండి. ఆయన మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను వాక్యం చెప్పిస్తుండగా బిడ్డలను మీరే నిలబడి మాట్లాడినాయన, నిలబడేవారు మీరు మాట్లాడేవారు మేనన్న మహోన్నతుడ, మీకే స్తుతులు, స్తోత్రాలు. వాళ్ళకి ధైర్యం చేకూర్చండి. ఆయన ఆ ధైర్యం లేకుండా ఆయన ఎంతో సంతోషంగా చెప్పే వాక్యం మేము వినేటట్టు కృప దయచేయండి. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి స్వస్థపరచండి. ఆయన వాళ్ళ అక్కర్లన్నీ తీర్చండి. ఆయన ఏ కోరికలు అయితే చెట్టుకొని వచ్చారో నేను ఆ బిడ్డలకు అన్నిటికీ నెరవేర్పు దయచేయండి. నేను మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను అలాగే అమ్మగారిని అయ్యగారిని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. ఆయన ఆ సేవలో ఇంకా అభివృద్ధి పరచండి. ఆయన మీకే లెక్కలేని వందనాలు. ఆయన అలాగే నేను వేసిన మొక్కను బట్టి ఆయన నీ బిడ్డలు ఎంతోగానో అభివృద్ధి పరిచారు. ఆయన మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను పరిశుద్ధమైన తండ్రి, ఆయన తండ్రి చేసిన సేవలో నాయన ఎంతో బలము శక్తి ఉంది. నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు. నాయన అయ్యగారు చేసిన ప్రార్థనలు బట్టి నాయన మేము ఇంత బలపడ్డాం. నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు. నేను మీకే లెక్కలేని వందనాలు. నాయన అలాగారు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి ముగ్గురు బిడ్డలను దీవించి ఆశీర్వదించి చదువు పట్ల మీరే తోడుగా నీడగా ఉండండి. నాయన వారి కుటుంబం అంతట్లో నాయన మీరే తోడుగా నీడగా ఉండి నాయన వాక్య పాటన చెప్పే బిడ్డలకి నాయన మీ ధైర్యం చేకూర్చిన నాయన తొట్టిల్లకుండా నాయన ధైర్యంగా చెప్పేటట్టు కృప దయచేయండి. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన పాపి నాయన ఈ పాపి ప్రార్థన ఆలకించి ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని పాపి నాయన కరుణించి కాపాడమని పెండ్లి కుమారుడు గారు ఆయన వేసినాం పేట ఏడుకుంటున్నాం పరమ తండ్రి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆ శిరస్సాల పునాదులే పగిలిపోయాయి. కనుక ఈ 10 మంది చేస్తున్నటువంటి ప్రార్థన నిలబడుతున్న వారికి భరోసాగా ఉండటానికి ప్రార్థన చెయ్యాలి. ఒక చరణం లేక 2 చరణాలు చిన్నది ఒక పాట ఎవరైనా పాడాలి అనుకున్న వారు ఉంటే వచ్చి ఇక్కడ నిలబడి పాడొచ్చు.
అమ్మా ఈ 10 మంది నల్లి జ్ఞానసుందర గారు, కాశీ మరియమ్మ గారు, మలకానంత గారు, గుమ్మడి కుమారి గారు, కప్పల కుమారి గారు, ఎలజీయమ్మ గారు, నల్లి విమలమ్మ గారు, పల్లెటి కుమారి గారు, ఏళ్ళ నాగలక్ష్మి గారు, ఏళ్ళ సుధా గారు అమ్మ. అలాగే మరి 11 నెంబర్గా మరి పొలమాటి బుజ్జారి గారు ఇందాక కార్యక్రమంలో మరి ప్రోగ్రాంలో లేరు గనుక ఒకవేళ వస్తే రావిడ ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. ఏమో పాట తీస్తారా? ఒక పల్లవి ఒక చరణం, ఒక పల్లవి ఒక చరణం. ఏ పాప విరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నందినావా ముల్లతో కిరీటమై నీ శిరముపై చెల్లాటమును మొత్తిరా ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివె రక్షక ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివె రక్షక కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరమునొందినావా సిలువనితో మోయతులువలు వేరొకని దోడుగా నిచ్చినారా. చాలండి. ఈ పాట పాడుతుండగా అందరూ లేచి నిలబడదాం. సిలువనితో మోయతులువలు వేరొకని తోడుగా నిచ్చినారా అందరూ నిలబడదాము. సంఘారాధన జరుపుకుందాం. దేవాలయమునకు వచ్చిన వారు నిశ్శబ్దముగాను మనోనిధానము కలిగి ఉందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు ప్రలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుతున్నప్పటికీ మా స్థుతులను కూడా కోరుకొనుస్తున్నావు. నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీ ఘనత కలుగుతున్నది. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనమతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిగా వచ్చినప్పుడు పూర్తిగా ఆరాధనలో ప్రవేశింపగా పూర్వము మన పాపస్థితిని ఒప్పుని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారు మని చెప్పుకునే మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని అల్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనలో పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధిగా చేయవారమవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమలకు పరిహారవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములను ఒప్పుకుందాం.
పరిశుద్ధుడైన దేవా, మేము మా జనమును బట్టి నైత్యను బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వింటును బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మల్ని క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమీన్. ప్రియులారా, తండ్రి తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుస్తున్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యం స్తుతించుదాం. ఓ తండ్రి, నీ పరిశుద్ధుడి ఉన్నందున పాపలను నశించగలవలసింది గాని అటు చేక శారదీసి క్షమించుస్తున్నావు గనుక నీకు మా వందనములు. నాతో చెప్పండి, ప్రభువా, తోటలో నీవు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోమ్మని ప్రార్థించినావు. మా పాపముల వల్ల నీకెంతో బాధ కలిగిన బట్టి శ్రమ తొలగకపోయినను ప్రార్థించినావు, సహించినావు గనుక నీకు నమస్కారములు. మా పాపముల్ని నీకు అంతరంగములో శ్రమ, మనస్సులో శ్రమ, శరీరములో శ్రమ గనుకని నీ రక్తము చెమటగా వచ్చినది. నా నిమిత్తమే ఇటు గొప్ప శ్రమని అనుభవించినావు గనుక నీకు స్తోత్రములు. యోధా, నిన్ను ముద్దు పెట్టుకుని అప్పగించును, ఇది నీకు గొప్ప విచారము. అయినను నీవు అతనిని శపింపలేదు. ఇలాగూ శత్రువులను క్షమించుటకు మాకు మాదిరి నేర్పించిన ప్రభువా, నీకు పరిశుద్ధ నతులు పేతురు చెవి నరుకుటను పిశాసి పని. అట్లు చేసిన పేతురునకు కత్తిని గూర్చిన బోధ చేసి పేతురును క్షమించి మలుక్కుని స్వస్థతపరిచి లోకమునకు శాంతి బోధ చేసిన ప్రభువా, నీకు నిత్య జీవ స్తుతులు. రాకడ రాబోవు తీర్పు మాకు లేకుండా చేయుటకు పిలాతు చేతిలో అన్యాయపు తీర్పును పొందిన ప్రభువా, నీకు అనంతకాల స్తుతులు. నీ స్వజనులకు యూదుల వలనను నీవు పిలవగా వచ్చిన పారిపోయిన విశ్వాసుల వలనను నిన్ను విడిపించడం వలనను రోమా ప్రభుత్వం వారి మరణము వల్ల నీకు సిలువ, నిన్ను సిలువ వేసిన పై గుంపులలో మేము లేకుండానట్లు నీ శ్రమ తొలగించినావు. గుంపులలో నుండి నీ దీవెన మాకు అనుగ్రహించిన ప్రభువా, నీకే వందనములు. మా చెడుగును నీపై వేసుకుని సిలువను భరించి సిలువ దగ్గర విశ్వాసికి హాయినిచ్చిన ప్రభువా, నీకు మా అనంతకాల స్తోత్రములు. కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి కలవరి కొండపైన సిలువపై పరుండబెట్టి నీ చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టి నీ శరీరం అంతటిని బాధించుటగా చూడగా నా చేతులతో, నా పాదములతో, నా శరీరం అంతటితోనూ చేసిన పాపమునకు శిక్ష భరించిన ప్రభువా, నా ప్రాణముతో, ఆత్మతోనూ శరీరముతోనూ నిన్ను స్తుతించుచున్నాను. ప్రక్కలో బల్లెపు పోటు వల్ల రక్తము కార్చి సాతాను ప్రక్కన దాని సహవాసములున్న వారిని నీ ప్రక్కకు, నీ సహవాసమునకు ఆహ్వానించి విశ్వాసికి ఎంతో సంతోషము కలిగించిన ప్రభువా, నీకు నిత్య మంగళ స్తోత్రములు. గెత్సేమనిలో పడిన శ్రమకు శ్రమ రావలను, కానీ రాకూడని రక్తము వచ్చట వల్లను సిలువపై బల్లిముతో పొడవగా రక్తము కారవలసినది రాకుండాని నీరు వచ్చుట చూడగా ఎంతో సహించిన ప్రజలు మారుకున్నారు. మనోనిదానము వలన ఎవరును గ్రహింపలేని మనోనిదానము వలన నీ గుండె నీరగినట్లు చేసిన శ్రమను నా కొరకు భరించిన ప్రభువా, నీకు అనంత కోటి నతులు. ఆమీన్. బహునతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. ఈ శుభ శుక్రవారము నీ సిలువను మేము తలంచుచూ ఉండగా
రావాల్సిన దీవెన మాకు అనుగ్రహించమని సిలువనాథుడైన యేసు నామమును బట్టి బ్రతమలాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా కూర్చుందాము. ఇక చెప్పబడినటువంటి వారు అమ్మ లైన్లో రండి, అందరూ కూడా వచ్చేయండి ఇక్కడికి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పవన పర్లవ తండ్రి, నీ ఘనమైన నామానికి వందములు స్తోత్రం చేర్చుకుంటున్నాను దేవా. పాపనయ్యా, అలిపినయ్యా, దుష్టునయ్యా ప్రభు అంటే ఒక యోగ్యత లేని దాన్నైనా ఇదిగో ప్రభా గతించిన ప్రభా ఈస్టర్ పండుగ నుంచి ఈస్టర్ పండుగ దాకా నీ సజీవ రెక్కల కింద కాసి కాపాడిన దేవా, ఏమి చిరడం తీర్చినయ్యా. పురుగుని మట్టి పురుగుని ప్రభా అయినప్పటికీ నీ సన్నిధానంలో ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాకే ఈ సమయం ఇచ్చేందుకు వందములు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి 40 దినములు ప్రభా నీ బిడ్డలైన వారు ప్రభా తండ్రి పల్లి అందు పట్టణం అందు సిటీ అందు ప్రతి చోట ప్రభా నీ సన్నిధిలో ప్రభా సిలువ ధ్యాన కూటములు జరిపించుకుని నా తండ్రి మా కొరకై మా కోసమే ప్రభా నా పాపముల కొరకై ప్రభా నువ్వు మరణించిన ఈ దినం వరకు ప్రభా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడ్డావు తండ్రి. నీకేమి చిరడం తీర్చినయ్యా ప్రభా నీ బిడలైన వారిని క్షేమకారం ఉంచేందుకు వందనము స్తోత్రం తండ్రి. ఇదిగో నీ బిడలో 7 మాటలు ప్రభా ప్రవచించుండగా ప్రభా ఆ బిడలకే నీ ఆత్మను కొమ్మరించి ప్రభా నీ జ్ఞానమును నీ తెలివిని ప్రభా ఎట్టి రీతిగా మాట్లాడాలో ప్రభా వారికి నేర్పించినైనా మాట్లాడేవారు వారు కాదనైనా మీరునైనా నిలబడిది ప్రభా వారు నా ప్రభా ఒక్కసారి ప్రభా ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి. మాటలు వివరించుండగా మా హృదయంలో అందరి హృదయంలో బలపరిచి ప్రభా అట్టి భాగ్యము నేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. చిన్న మంద ప్రభా ఈ చిన్న గ్రామంని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ గ్రామంలో నా ప్రభా చిన్నవారేమి పెద్దవారేమి ప్రతి ఒక్కొక్కరిని ప్రభా పేరు పేరు చెప్పిన మీరు ముట్టి స్వస్థపరిచి మా దైవ జనులను ప్రభా దేవదాసయ్య గారు మా ఆత్మను నా తండ్రి యేసురత్మయ్య గారి ఆత్మను ప్రభు మా మధ్య నుంచి మృతులైన భక్తులు బ్రతికి రాగానే మేలైన సాయం అన్న ప్రభు మా మధ్యన సంచరిస్తున్నారని మేము నమ్ముచున్నాను తండ్రి. మా ప్రభు మా అయ్య గారు ప్రభు యేసయ్య గారు ప్రమేలమ్మ గారిని వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన బిడ్డల్ని వారి సంఘాలను ప్రభు బహుగా దీవించి ఆదరించి ఆయతపరిచి ఈ రోజంతా కాసి కాపాడి బలపరచమని పాపినైనా నన్ను కరుణించమని ఈ చిన్న పాపి ప్రార్థనని ఆలకించమని మా రక్షకుడైన యేసు నామములో మిక్కిలింత ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం కృపణతుడు మహోన్నతుడు మహిమగల రాజాని స్తోత్రములైనా పాపనైనా నేను నీ ముందు నుంచున్నాను తండ్రి. నీ స్తోత్రములు నా ప్రభా గొప్ప దేవుడా నీకు వందనాలనైనా ఈ 40 దినములు నా ప్రభా నీ సల్లని రెక్కల చోటును మరుగుపరిచి నా ప్రభా నీ బిడ్డలైన వారిని ఎంతో సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు వందనాలనైనా. ఎవరికి సిరాకులు పరాకులు రాకుండా ఇప్పుడు వరకు నిలబెట్టావు నా తండ్రి. నీ స్తోత్రములనైనా ఇవాళనైనా గుడ్ ఫ్రైడే నా ప్రభా నీ బిడ్డలైన వారు అందరూ వచ్చి నీ సన్నిధిలో నిలబడ్డారు తండ్రి. నీ స్తోత్రములు నా ప్రభా ఒక్కొక్కరు ప్రార్థన చేసేటప్పుడు నా తండ్రి వారు మీరు ముందుండి నా తండ్రి వారికి ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరికైతే దడవుతుందో దడ రాకుండా చేయండి నా తండ్రి. నీ ముందు మేము నిలబడలేని పాపులు తండ్రి. నీ స్తోత్రములు నా ప్రభా నైనా నీ స్తోత్రములు నా ప్రభా నైనా 3 గంటల సిలువ వేసేటప్పుడు నా తండ్రి 7 మాటలు పలకాలని ఉన్నది నా ప్రభా. నీ స్తోత్రములు నా తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నైనా నేను పాపం నా ప్రభా ఘోర పాపం తండ్రి. నీ స్తోత్రం పాపం క్షమించమని అడుగుతున్నాను తండ్రి. నీ స్తోత్రములు నా ప్రభా. అలాగే నా తండ్రి నీ కొందరైనా ఎవరైతే పేరు పేరు చెప్పని ఇక్కడ ప్రార్థనకు వచ్చారో నా ప్రభా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. ప్రార్థన నేర్పించే కృప దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నా తండ్రి నీ కొందరైనా ఇదిగో నా ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి పాత సన్నిధికి చేర్చుకోమని దీనురాలనైనా నన్ను క్షమించమని త్వరగా రాన్న యేసుని బ్రతిమలు అడుగుతున్నాను తండ్రి.
మహాపరిశుద్ధుడా దేవతి స్తోత్రములైన ప్రభు ఎదిగిన సాక్షుని ఆశ్రయించిన దేవ ప్రభు యేసయ్య నీకు స్తోత్రం వందనాలైన ప్రభు ఇసునకు నాకు నడుచున్నాము తండ్రి నా ప్రభు యేసయ్య ఈ ఆజకుడుకును దీవించి ఆశ్రయించిన ప్రభు యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ సన్నిధి నాన్న ప్రభు యేసయ్య దీవించి ఆశ్రయించిన ప్రభు యేసయ్య ఇది సోతలో చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన ప్రభు సుతులు వేసుకుని బాబు ఈ పాచని చేరుకుంటున్నాను ఈ రాజు ప్రభు వేసి నీకు వందనాలు సుతులు స్తోత్రాలు నాయన ఇందనే పను కాపాడి ఆశ్రయించిన వేసుకున్నాను పద్మకున్నాను సుతులు స్తోత్రాలు నాయన ప్రభు ఈ కొడుకునికి దీవించి ఆశ్రయించిన దీవించిన ప్రభు వేసి దీవించిన ప్రభు దిక్కుని వేసి సుతులు స్తోత్రానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన ప్రభు వేసి స్తోత్రాలను వేసి ఇసిన సార్ నేను వేసుకుని దీవించుకుని భరించి పరిశుద్ధ నామంతో ఎటుగిటికి ఏడుకుంటున్నాం పరతండ్రి అమ్మాయి పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధికారుడానికి అలాది వందనంలో స్తోత్రంలో నా ప్రభా ఇదిగోనైనా 40 రోజులు బట్టి నా ప్రభా నాయన ఎంతగానో శ్రమలు పోసిన తండ్రి నీకు వందనాలు ప్రభా మా పాపులను బట్టి నా తండ్రి నాయన నువ్వే నేరము చేసి లేవు ప్రభా యేసయ్యా దేవా నీకే స్తోత్రాలయ్యా నీకేమిచ్చి మీరు రుణము తీర్చుకోలేమయ్యా దేవా నాయన మా కోసము ప్రభా నాయన నువ్వు ఎంతగానో శ్రమలు పొంది ప్రభా నాయన తండ్రి కొరడాలతో దెబ్బలు తిని ప్రభా నీ ముఖం మీద మూసినట్టు ప్రభా యేసయ్యా నా ప్రభా నాయన మేము దీనిలమై ఉన్నాం ప్రభా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా నిన్ను స్తుతించలేము ఆరాధించలేము ప్రభా నీకు వందనములు నాయన మేము ప్రభు అంటా కూడా అర్హత లేని వారము తండ్రి మా సంఘాలను దీవించండి ప్రభా మా అమ్మగారిని అయ్యగారిని దీవించండి ఆశీర్వదించి ప్రభా మీరే ఉండి మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నాయన ఇదిగో నా ప్రభా 7 మాటలు పలికినప్పుడు ప్రభా వారి బిడ్డల్లో మీరు ఉండండి ప్రభా బిడ్డలతో మాట్లాడండి ప్రభా యేసయ్యా నీకు వందనములు నా ప్రభా నాయన మేము ఇందుకు పనికిరాని వాళ్ళము తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా మా ప్రార్థన ఆలకించండి అయ్యా నీకు వందనాలు ప్రభా నాయన గొప్ప దేవుడు నీకు వందనములు నాయన నీకేమి చిరుడం తీర్చుకోలేము ప్రభా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా నువ్వు గొప్ప తండ్రి నీకు వందనములు నాయన వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించి ఆదుకుని ప్రభా నాయన మీరేం మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా నువ్వు గొప్ప తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా నీ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు సహాయం చేసి మీరు పొందమే త్వరగా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. నేను ఇక్కడ తిరుగున్నాము నడిపించండి దీవించండి ఆశ్రయించండి నా ప్రభా ఇదిగో తండ్రి నా ప్రభా నేను ప్రార్థించేటప్పుడు నా ప్రభా నాయన మీరే కృష్ణ భద్రపరచండి నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు దీవించండి ఆశ్రయించండి నా ప్రభా నాయన ఇదిగో 7 మాటలు చెప్పినప్పుడు మాత్రం నా తండ్రి మీరే వాళ్ళు ఉండి మాట్లాడించిన ప్రభా అయ్యగారు అందరిని దీవించిన ప్రభా ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి ఎవరైతే ఏ మనుషులు ఉన్నారో నా ప్రభా ఎన్ని దీవించండి ఆశ్రయించిన ఆయన ఘనంగా మర్యాదగా జరిపించమని ప్రతి విషయంలో చూడలేకుండా నా ప్రభా నాయన తండ్రి ప్రార్థన చేసుకున్న శక్తిని బలాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు వేలాది స్థుతులు నా ప్రభా నాయన ఇది తండ్రి ప్రభా నాయన ఈ పేదరాలు ప్రార్థన ఆలకించిన ప్రభా నాయన తెలిసి తెలియని ప్రార్థన ఆలకించాలని నా ప్రభా అందరూ ప్రార్థనలో ఉండాలి. మీరు కళ్ళు తెరిచి చూడమని కాదు, మీరు ప్రార్థనలు చేస్తూ బహిరంగంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు, అంతరంగముగా మీరు ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా ప్రార్థనలో ఉండండి. రెండవది ఏంటంటే మీరందరూ కూడా ఏం చేస్తున్నారు ఏంటన్నదంతా కూడా రికార్డ్ అవుతుంది.
అన్ని ప్రార్థనలు నీ వాలి ఒకసారి మీ 7 నిలబడండి. అన్ని ప్రార్థనలు నీ వాలించి అన్నిటిలో మహిమా అందుకొన్నావు అన్నిటి నా యొక్క మరణాతలు తెలియజేస్తున్నాను. అలాగని అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములోనికి మనం వచ్చిన వారమై ఉన్నాము. ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, ఇరువురు గనుక వీరిని క్షమించుము. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడో మాట, నా దేవా నా అమ్మ ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఐదో మాట, నేను దప్పుకొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైనది. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 7 మాటలు వివరణ కొరకు మన మధ్యన మరి ప్రవచనము నెరవేర్పు అలాగని ప్రార్థన చేయటానికి ఒక మాటకి 3 చెప్పిన ఏర్పాటు చేయటం జరిగినది. ఈ యొక్క మరి మొదటి మాట మరి ఇయాల దైవ ప్రసన్న కుమార్ గారు వివరిస్తూ మరి వారు తన యొక్క అనుభవంలో నుండి కొన్ని విషయాలు వారు చెప్పుకొస్తారు. ఇందు ప్రవచనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. మరి ఇక్కడ పేరు మార్చారా, నల్లి భవాని మరండి. అలాగని నెరవేర్పు కొరకు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. దాకి రాజకుమారి రెండిద్దరు కూడా రాసుకునేవారు రాసుకోండి, ఎవరు మాట్లాడకండి. దేవుడు ఒక్కొక్కరిని నిలబెట్టుకుని మరి అయ్యగారు అన్నారు, వినేవారు 30 వంతులంట. వినేవారు 30 వంతులు, రాసుకునేవారు 60 వంతులు. విని రాసుకుని దాన్ని గ్రహించేవారు 100 వంతుల వరుసలోనికి వస్తారట. మరి ఎంతమంది రాసుకున్నారు? మరి చిన్నోడికి అప్పగిస్తాను. ఎంతమంది ఇన్ని దినాలు వాక్యాన్ని రాస్తారో ఆ లిస్ట్ నాకు ఇస్తే వాళ్ళకు ఒక బహుమానం ఇస్తాను. ఇంతవరకు మరి జరిగినటువంటి ప్రసంగాలలో మరి అమ్మగారు చెప్పినా నేను చెప్పినా ఎవరో చెప్పినా సరే మరి ఎన్ని రోజులు నోట్స్ రాస్తారు, ఎన్ని రోజులు మీరు వాక్యాన్ని రాస్తారు ఏమ్మా? అలాగేం రాస్తారు, అదేం ఉండదులే. సాయంకాలమే వాళ్ళ నోట్సులు తీసుకో.
ఎవరైతే రాస్తారో వాళ్ళది. ఓకే అండి, వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము చదువుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. మాణిక్యములతో నీ కోట కొమ్మలను సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్త కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకొనును. యాలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడు రాసిన లోకాధ్యాయం 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రిని మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగును గనుక మీరు క్షమించుడు చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీరలు వేసుకుని. ఆమేన్. దేవుండావు కాని ఎడాల నిన్ను తీపి చంపు వారిన్ క్షమింపగలవా జీవమయుండాని ఎడాల నిన్ను చావు దెబ్బలు కొట్ట సహింపగలవా ఏడు మాటలు పలికినావా ప్రభువా ఏడు మోక్షాంశములు ఎరుకా పరచితివా ఏడు మాటలు పలికినావా.